నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోసం తల్లి. సార్ సంక్రాంతి వెళ్ళారు. సంక్రాంతికి చక్కగా ఊరు వెళ్ళారు. అన్నీ చాలా బిజీగా ఉన్నారు. నేను ఫోన్ చేస్తే కూడా అసలు చాలా బిజీ ఉన్నారు. ఆత్మీయులందరినీ కలుస్తున్నానమ్మా, ఆయన వాళ్ళందరితో కష్ట సుఖాలు పంచుకుంటున్నామన్నారు. ఆనందమే వేరు సార్ నిజంగా. అసలు ఎలా సార్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మీకు అంటే అర్థం అవ్వాలి, మీరు సంక్రాంతికి వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది. అవును సార్, వెళ్ళలేదు. మీరు కొంచెం నీరసంగా కనిపిస్తుంది. వెళ్ళొచ్చారు కాబట్టి మీరు చాలా హుషారుగా అదే రీఛార్జ్ అయిపోయారు సార్ కదా సార్. ఫుల్ రీఛార్జ్ అమ్మా. అంటే సంక్రాంతి పండగ అంటేనే మన భారతదేశం, అవును సార్. అందులోను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోదావరి జిల్లా. తూర్పు గోదావరి జిల్లాలు. అవును సార్. అంటే తెలంగాణ నుంచి కూడా ఉమ్, వచ్చి ఆనందాన్ని అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే అవును ఆ గోదావరి జిల్లాల్లో, ఆ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సస్యశ్యామలమై అలరారుతూ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాయి. ఆ పచ్చదనం అవును సార్. అద్భుతంగా జరిగింది. ఇది వరకు అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టక ముందు ఉమ్, సంక్రాంతి ఒకలా ఉండేది. ఓ, అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంకా నిత్యానుష్ఠానం అవును సార్. ఇవన్నీ ఉమ్, కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి మా ఇంటికి నాతో మా చెల్లెళ్ళు, అక్కలు, మేనగోడళ్ళు, ఉమ్, మొత్తం ఇల్లంతా సందడి సందడి. కలకల్లాడుతూ చక్కగా. మా చిన్న మేనగోళ్ళకి పాప పుట్టింది. ఓ, ఆ పాపని తీసుకుని వాళ్ళు వచ్చేసారు. ఓకే. మా అక్క అంటే ఇదివరకు మా అక్క వచ్చేది ఉమ్, మా ఇంటికి. ఇప్పుడు అక్క కూతురు, కూతురు, దాని కూతురు. అదే సార్. ఇక వాళ్ళని చూడడానికి నా చెల్లెళ్ళు, మా అంతే బంధువు, కదా సార్. అవును. సపరివార సమేతం అంతా కూడా మా ఇంట్లో కోలాహలంగానే ఉంది. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఉమ్, అంటే అవును సార్. పండగలు జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం అంటే సైంటిఫిక్ గా దీనికి పెద్దగా ఏమీ లేదు, అది ఇది అంటారు. ఉమ్, పండగ ఆనందోత్సాహాల్ని జరుపుకోవడానికి ఒక కార్యక్రమం. మకర సంక్రమణం. సూర్యుడు ఉమ్, ప్రతి నెలలో కూడా రాశి మారతాడు. అంటే ఆయన ఏం మారడు, ఆయన అక్కడే ఉంటాడు. ఉమ్, ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్రహస్థితులు, గ్రహాలు అంటే ఆయనలోంచి వచ్చేటువంటి కిరణాలు, ఉమ్, వాటిల్లో వచ్చేటువంటి మార్పు, ఏదో రాశిలో అంటే వక్రీకరిస్తూ మాట్లాడుతూ సూర్యుడు ధనస్సులోంచి మకరంలోకి మారటం, ఇలా వక్రీకరిస్తూ అది కాదు యథార్థం. ఉమ్, ఇవి మనం దాని గురించి మనం మాట్లాడుకోవడానికి మరి ఇంకోసారి పూర్తిగా వివరణ ఇస్తాను. అంటే గ్రహాలు ఎలా మారుతాయి, ఆ ఇచ్చేటి ఏంటి అని మనం మాట్లాడుకోవచ్చు. చెప్పండి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న సార్ ఏంటంటే, కలియుగంలో కుబేరుడు అనుగ్రహం కలగాలి అంటే ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. కాకుండా కుబేరుడు అనుగ్రహం కలిగి, కుబేరుడు మనకి సర్వ సంపదలు ఇచ్చి మనల్ని అపర కోటీశ్వరంలో లేకపోతే అన్ని ఇవ్వాలి జీవితంలో అనుకుంటే అసలు కుబేరుడిని ఎలా ఆరాధించాలి సార్? గుడ్. కలియుగంలో అని మీరు మొదలెట్టారు. మ్మ్. కలియుగంలో కుబేరుడు అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎవరు? వెంకటేశ్వర స్వామి కదా సార్. అంటే ఆయన వెంకటేశ్వర స్వామి కుబేరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది ఏం పొందారు? లక్ష్మీదేవిని అంటే అప్పు తీసుకుని పెళ్లి చేసుకున్నారు, లక్ష్మీదేవినే కదా సార్ పొందారు. అంటే ఈయన దగ్గర సంపద లేదు, లక్ష్మీని వివాహం చేసుకోవాలంటే ఆ సరి సమానత్వం, సంపద లేనివాడు, ఏమీ లేనివాడు. ఆవిడ తల్లి గారు వకులమాత, వకులదేవి పుత్రుడుగా అప్పటి వరకు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి పద్మావతి లక్ష్మీదేవి అమ్మవారిని వివాహం ఆడాలి అంటే దానికి తగ్గట్టుగా ఏముంది నీ దగ్గర అన్నప్పుడు కుబేరుడు దగ్గర అప్పుగా తీసుకున్నారు. ఆ వివాహానికి అయ్యే ఖర్చులు అనుకోవచ్చు, లేకపోతే సంపద అనుకోవచ్చు. ఆయన ఎప్పటికీ వడ్డీ కడుతున్నారు అంటారు. అవును సార్. ఇది మనకి కలియుగం ప్రారంభంలో ఆ శకం ఏదో ఉంటుంది, ప్రారంభ శకం ఉంటుంది. ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నాడు ఆయన, మరి ఈ అమ్మ ఎంత అడిగిందో ఆయనే. అవును సార్. ఇప్పటికీ కోట్లు హుండీలో pడుతూ ఉన్నాయి, మరి ఎంత వడ్డీ కడుతున్నారు ఏంటో తెలియదు. అంటే మీకు అలా మనల్ని నమ్మి మనకు అప్పిచ్చేవాళ్ళు కావాలి. అప్పిచ్చేవాళ్ళు కావాలా, సంపద కావాలా? సంపదే కావాలి సార్. అంటే లక్ష్మీదేవి యొక్క సంపదకి ఈయన ఒక లీడర్ అన్నమాట. కుబేరుడికి ఆధిపత్యాన్ని ఇచ్చారు. పరమేశ్వరుడే పెడతారు ఈయన్ని, కుబేరుడిని ఆధిపత్యాన్ని ఇస్తారు. లక్ష్మీదేవి యొక్క సంపదకి ఈయన ఒక అకౌంటెంట్ అన్నమాట. అంటే ఈవిడ ఎలాగేస్తుంది మనకి, కానీ ఇక్కడ ఆ చిన్న సైన్, ఈయనకు 100 కోట్లు ఇవ్వాలి అనేదాన్ని. మరి అంటే కుబేరుడు అనుగ్రహం పొందడానికి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఏమైనా చేశారా? అవును కదా సార్. మనం ఆలోచించాలి. చెయ్యకుండా ఎవరు ఊరికనే ఎందుకు ఇస్తారు సార్? ఏదైనా కుబేరుడితో అప్పు అడగాలి. ఇలా అప్పు కావాలంటే అప్పు తీసుకోవడానికి నీ దగ్గర ఏముంది? అదే కదా సార్. అవును. 1,00,000 రూపాయలు కావాలి,
ఏమైనా ల్యాండ్ పెడతావా, గోల్డ్ పెడతావా, లేకపోతే ఎవరన్నా 10 లక్షల రూపాయలు షూరిటీ ఉంటారా అంటే 1 లక్ష రూపాయలు అప్పు. మరి ఆయన ఏం పెట్టి ఏం చూసి ఇచ్చారు? కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 1 కోటి ఇచ్చారు అప్పట్లో, అదే సార్ 10 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఇచ్చారో తెలియదు. అది ఇవ్వాలంటే ఈయన ఏం షూరిటీ చూపించుంటారు? ఎవరికైనా అవగాహన ఉందా? నాకైతే లేదు సార్. నిజంగానే ఏం చూపించుంటారు? ఇప్పుడు మీరు అడుగుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు ఆలోచన కూడా లేదు. అదే ఇప్పుడు అది ఎవరన్నా నిజమే మీరు చెప్పింది. బ్యాంకుకి ఆ వెళ్ళినా అర్హత ఎక్కడికి వెళ్ళినా అవును సార్. ఆ ఏదో అర్హత సాధించాడు కూడా ఆయన. మనకి వెంకటేశ్వర స్వామి వైభవం ఉమ్, చదువుతూ ఉన్నప్పుడు ఈయన వైకుంఠం విడిచి లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత కిందకి భూమి మీదకి వచ్చేసిన తర్వాత భూలోకంలో. ఆయన ఒక చెట్టు కింద విశ్రమిస్తారు అలసిపోయి. ఉమ్, అప్పుడు పుట్ట పోసేస్తుంది. అంటే ఆయన ఎంత గాఢంగా నిద్రపోయారు, పుట్ట పోసే అంత. ఉమ్, అప్పుడు ఆయన లోపల ఆకలితో అలమటిస్తూ ఉంటే ఒక గోమాత వెళ్ళి పాలు పాలిస్తుంది. క్షీరాన్ని ఇస్తుంది. అవును. ఉమ్, అప్పుడు శక్తిని కూడగట్టుకుని అందులోంచి బయటకు వస్తారు. ఉమ్. అది ఇంకా తర్వాత ఆవు పాలు పోయడంతో ఆ యజమాని అదే, వచ్చి అవును పుట్టను సార్. తవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఆ తలకు దెబ్బ తగులుతుంటే ఉమ్, ఆయన అలా వెళ్ళిపోవటం, ఇక మనకి ఈ మిగతా కథ అంతా వెళ్తూ ఉంటుంది. అంటే నేను కొన్ని రీసెర్చ్లు చేశాను దీని మీద. ఉమ్, ఉమ్. మనకి కీరో అని ఒక సైంటిస్ట్, కీరో ఉమ్, ఆయన పేరు కీరో. ఉమ్. మనకి రాధేశ్యామ్ సినిమా చూసారా? అవును సార్. ఉమ్, ఆయన చేయి చూసి ఉమ్. హస్తరేఖ పామ్ హిస్టరీ ఆమ్ హిస్టరీ చెప్తూ ఉంటారు. అవును సార్. ఉమ్, అంత శక్తి అంటే ఎలా చూస్తే జరగబోయేదని కనిపిస్తుంది ఉమ్. అనే దానికి ప్రతీక ఏంటంటే కీరో అనే ఆయన 3 సంవత్సరాల పాటు ఆవు పాలు మాత్రమే సేవించారు. అంటే అన్నం కూడా ఆవు పాలతోటి తిన్నారు, ఇంకేమి తినకుండా. ఓ, ఉమ్, అంటే నేను రీసెర్చ్ ఏం చేశానంటే ఈ మధ్య నేను పాలన్నం తినడం మొదలు పెట్టాను. ఉమ్, ఉమ్, అంటే మనం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలి అంటే గోవు పంచగవ్యాలు అంటారు. ఉమ్. గోమాతలో లభించే వాటిని పంచగవ్యాలు. అవును. 5 గకారాత్మక శక్తులవి. ఉమ్. ఘ అంటే గణపతి, ఉమ్, గకారము ఉమ్, గుణాత్మక శక్తి. అది ఉమ్. ప- పంచగవ్యాలు. పంచగవ్యాలు ఉమ్, 5 అవును అంటే సార్. గోక్షీరము, గోఘృతము, గో- గోమయము, మూత్రము, ఉమ్, గో మూత్రము, పంచకము, ఉమ్, అవును. ఇలా అంటే ఆవు మూత్రము, గోమూత్రము, ఉమ్, ఆ, గోదది ఆవు ఉమ్, పెరుగు, ఆవు ఉమ్, పాలు, ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు వెన్న, ఉమ్, ఇవన్నిటిని కలిపితే పంచగవ్యము అవుతుంది. అవును సార్. అంటే 5 రకాల గకారాత్మక శక్తులు. అందులో గో ఘృతము, అందులో గో ఘృతం అనే దాంట్లో 2 గాలు ఉన్నాయి. ఉమ్, అంటే ఘృతము వృద్ధయేత్ బుద్ధి. ఉమ్, ఎవరైతే ఆవు యొక్క నేతిని విరివిగా వాడతారో ఉమ్, వాళ్ళ బుద్ధి వికసిస్తుంది, చేసే పనులలో అభివృద్ధిని సాధిస్తారు. ఉమ్, పంచగవ్య ప్రాసన. ఇక్కడ ఆయన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆవు పాలని మాత్రమే పుట్టలో ఉండి స్వీకరించడం, వేరే ఏం లేదు కదా. ఉమ్. అంటే మనం సంపన్నులం కావాలంటే ఆవు పాలని స్వీకరించాలి ఓ. ఫస్ట్. గ్రేట్. ఉమ్, ఆయన చేసింది అదే. ఇక మ్మ్. తర్వాత ఆయన చేసిన సాధన ఎప్పుడైతే బుద్ధి వికసించిందో యాజ్ఞవల్క మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుని ఆయన అడిగారు అప్పుడు, ఏంటి నీ పరిస్థితి అంటే, నువ్వు దీక్ష తీసుకోని ఆయన అని గురువు గారు చెప్పడం జరిగింది. ఉమ్, అప్పుడు ఆయన 12 సంవత్సరాల పాటు పుష్కరం కాలం, అంటే అప్పట్లో ఉన్న ఉమ్. పరిస్థితుల ప్రకారం 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్ష చేశారు వెంకటేశ్వర ఓ. స్వామి. ఒకళ్ళు మాత పుత్రుడిగా మాత్రమే. 12 అప్పటికి ఇంకా వెంకటేశ్వర స్వామి ఉమ్, కలియుగ దైవం అవ్వలేదు ఆయన. 12 సంవత్సరాలు అక్కడ మీకు తిరుచానూరు అమ్మవారి దగ్గర ఒక కొలను ఉంటుంది. ఉమ్, ఆ సరస్సులో స్నానం చేయటం, అందులో సంధ్యావందనం చేయటం, అందులో వికసించినటువంటి పద్మాలను తీసుకొచ్చి ఒక మూర్తిని ఆయన తయారు చేసుకుని ఆ మూర్తి పాదాల దగ్గర పెట్టి నమస్కరించడం, గో గో ఉత్పత్తులు, ఈ పంచగవ్యాలు, ఈ వీటిని స్వీకరించడం, గోవులు ఆవుల్ని కాచుకుంటూ వాటితో సావాసం. అంటే గోమాతని సంరక్షించి ఆయన చేసినటువంటి గోవిందుడి సేవ చేశాడు ఆయన. ఉమ్. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి చేసిన సేవ గోవిందుడు. ఉమ్, గోవులతో ఉంటూ గోఘృతాన్ని స్వీకరిస్తూ గోమయాన్ని వాటిని వాడుకుంటూ గోవిందుడి సేవ. ఎవరా గోవిందుడు అంటే సూర్యనారాయణమూర్తి మాల వేసుకున్నారు ఆయన. పద్మం ఏ రంగులో ఉంటుంది? పింక్ కదా సార్. ఈ పద్మాలని ఆ గోవిందుడికి సమర్పించేవారు. అందుకని గోవింద నామం అంటే ఇష్టం. ఈయన గోవిందుడు కాదు, ఆహా, ఓకే, ఓకే. వెంకటేశ్వర స్వామికి ఉమ్, గోవింద నామం అంటే గోవిందనామాలు ఇష్టం. ఆయన పేరు వెంకటేశ్వరుడు, ఒకరి మాత కొడుకు. ఉమ్, గోవింద గోవింద అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన సేవించింది గోవిందుడిని. ఓ,
అందుకని ఇష్టం. ఆ గోవిందుడి సేవ చేయడం అది మనం అంటే ఉచ్చరిస్తే ఇప్పుడు అవును సార్. రామనామం అంటే హనుమంతుల వారికి ఇష్టం. ఆయన పేరు రామ కాదు కదా, అవును. రామరామ్ అంటే రాముడు అంటే ఉమ్. ఆయనకి ప్రీతి కాబట్టి ఆయనకి ఇష్టం. అవును సార్. మరి ఆ రాముడు తరించడానికి సీతాదేవిని తెచ్చుకోవడానికి ఉపకరించిన మంత్రం ఏంటి? ఆదిత్య హృదయ పారాయణ. ఆదిత్య హృదయం. అప్పుడు హనుమంతుల వారికి రామనామం అంటే ఇష్టం. రాముల వారు తరించడానికి ఉపయోగపడినటువంటి ఆదిత్య హృదయం అంటే ఇంకా ఇష్టం. అవును సార్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అంటే అప్పట్లో కలియుగం ప్రారంభంలో 12 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు మనం 12 నెలలు చేయొచ్చు, 12 నెలలు. 12 రోజులు చేయొచ్చు. ఎలా సార్? అంటే ఆరాధన ఎలా? అదే ఇక్కడ మనం అది మీకు చెప్పేది అదే. ఇక్కడ అందుకని ప్రధానంగా గులాబీ రంగు అంటే ఆయనకి చాలా ఇష్టం. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అంటే విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మనం లక్ష్మీ కావాలి అని తాపత్రయపడతాం. అంటే మనం కోపము, ద్వేషము, పగ వీటితో ఉంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు. విష్ణుమూర్తి తత్వాన్ని మనం అనుసరించగలిగితే ప్రేమతత్వాన్ని, అంటే ప్రేమకి ప్రతీక ఏం రంగు? పింకే కదా సార్, గులాబీ రంగే చెప్తారు. అందుకని అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానాన్ని ప్రేమ స్థానం కింద చెప్తారు. పిల్లల స్థానం, విద్యాస్థానం అని చెప్తారు. ఆ పంచమాధిపతి రవి సూర్యనారాయణమూర్తి, ఆయన ప్రేమకి ప్రతీక కాబట్టి గులాబీ రంగు వర్ణం అంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్తుంది శాస్త్రం. అలాంటి ఆయనలో ఇంద్రధనుసు 7 రంగులు ఉంటాయి. అందులో కొన్ని రంగుల యొక్క మేళవింపు మనకి గులాబీ వర్ణాన్ని ఇస్తుంది. అది చూసిన ఆహ్లాదకరంగా ఉంటుంది. పద్మం కూడా గులాబీ రంగులో ఉంటుంది. అంటే మీకు శ్వేత పద్మాలు కూడా దొరుకుతాయి. ఆయన శ్వేత పద్మ ధరం దేవం, కానీ ఆయనకి పద్మం, గులాబీ రంగు పద్మం అంటే బాగా ప్రీతి కాబట్టి గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి దీక్షగా మాలధారణ. ఇప్పుడు అంటే ఇది టైగర్ ఐతో చేసినటువంటి కంకణం. అంటే మనం ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు కంకణం కడతాం. అంటే వీడు కంకణం కట్టుకున్నాడు అంటారు. మనకున్నటువంటి కష్టాలని పారద్రోలాలి అనుకుంటే మనం కంకణం కట్టుకోవాలి. నేను కొన్ని రోజులు, కొన్ని నెలలు దీక్షగా ఉంటాను, నేను ఆహారానికి లోబడి నోటి జిహ్వాచాపల్యం కోసం కాకుండా జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం కంకణం కట్టుకుంటున్నాను. సూర్య ఆరాధనతో ఆయన సామాన్య ఒకలమాత కొడుకుగా ఉంటూ లక్ష్మీదేవిని వివాహం చేసుకుని కలియుగానికే దైవమై 7 కొండల మీద కొలువై ఉన్నాడు. అంటే ఆయన చేసిన సాధన ఆయన్ని అక్కడ కూర్చోపెట్టింది. అంత అవసరం లేదు మనకి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి, అంటే సూర్య ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి, సంపదలు. అంటే కుబేరుడు ఏమీ అడగకుండా మనకి సంపదలు ఇచ్చే స్థితికి చేరుకుంటాము. అంటే సూర్యుడి యొక్క కిరణాలకి గోవులు అని పేరు. గోవులు, సూర్యుడి కిరణాలకి గోవులు అని పేరు. ఆవుకు కూడా గోవు అని పేరు, సాధు స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి. అందుకని ఆయన కలిగిన వాడు కదా ఇంద్రుడు. ఎవరు? సూర్యుడు, గోవిందుడు. కిరణాలు, ప్రేమమైనటువంటి కిరణాలు కలిగిన వాడు గోవిందుడు. ఆయన సూర్యనారాయణమూర్తి. ఆయన్ని ఆరాధించడం ద్వారా ఆయన తీసుకొచ్చి కోట్లు గుమ్మరించారు. ఇప్పటికీ మనం ఆయన్ని అనుసరించినందుకు 12 సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్నందుకు వెంకటేశ్వర స్వామికి పట్టుకెళ్ళి మనం చెల్లిస్తూనే ఉన్నాం. మన ఇళ్లలో ఇలవేలుపుగా కొలుచుకుంటూ ఉన్నాం. అందుకని మనం జీవితంలో అనుకున్నది సాధించాలంటే సూర్య దీక్షలు ప్రారంభించాల్సినటువంటి సమయం ఇది. మహాకుంభమేళా జరుగుతుంది 144 సంవత్సరాలు. మళ్ళీ మనకి పూర్వ వైభవం రావాలంటే ఇప్పుడు మనం సూర్య దీక్షలు ప్రారంభించాలి. నేను ప్రారంభించాను. నేను గత అంటే 11 ఏళ్ళు అయింది. నేను 2013లో మొదలు పెట్టాను సూర్య దీక్ష. ఈ నిరంతరం ఒంటి మీద మాల ఉంటుంది, ఎప్పుడు నిరంతరం ఆ స్వామి నామం తప్ప. నేను మొట్టమొదటిసారి ఒకటి ప్రార్థన చేశాను, నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చేయి, an ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. నా జీవితాన్ని నీకు నేను అంకితమిస్తున్నాను. నీ కోసం పరితపిస్తున్న నా పేరు దశ దిశల వ్యాప్తి చెందించు అన్నాను. ప్రపంచవ్యాప్తి కీర్తినిచ్చారు. ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో, ఎవరైతే సూర్యుని అనుసరిస్తారో వాళ్ళ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. మనకి ప్రత్యక్షంగా రామచంద్రమూర్తి సూర్య ఆరాధన, సూర్య ఉపాసన, ఆదిత్య హృదయ పారాయణం చెప్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ మనకు అక్కడ సమంతకమణి, అలాగే ధర్మరాజు, అక్షయ పాత్ర, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే
వెంకటేశ్వర స్వామికి పద్మావతిని, ఇంత అద్భుతమైనటువంటి కలియుగ కీర్తిని సూర్యనారాయణమూర్తి ఇచ్చాడు. ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తారో, సూర్య దీక్షగా తీసుకుని కేవలం బ్రతకటం కోసం మాత్రమే తింటూ ఆ సూర్య నామస్మరణతో జీవితాన్ని ప్రారంభించి ముగిస్తారో వాళ్ళ జీవితాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ సూర్య దీక్షలు అంటే ఇప్పటి వరకు చాలా మంది దత్తమాలని, అయ్యప్ప మాలని, వెంకటేశ్వర స్వామి చాలా చేశారు. అంటే మనకి ఇవన్నీ కూడా మూర్తి స్వరూపాలు. వెంకటేశ్వర స్వామి మనకి విగ్రహ రూపంలో కనిపిస్తారు, దత్తాత్రేయుడు స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తారు, మిగతా మనం ఏది తీసుకున్న విగ్రహ రూపమే. కానీ ప్రత్యక్షంగా కనిపించే ఒకే ఒక్క భగవంతుడు భగ ఆయన పేరు భగమంటూ మనకు కనిపించే దైవం సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తిని ఆరాధించడానికి నియమాలు అంటే పింక్ కలర్ ప్రేమను వ్యక్తపరచడం. లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి తత్వం అంటే ప్రేమ. అందుకని దానికి చిహ్నంగా మనం గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తాం. కనీసం అంటే ఇప్పటికిప్పుడు మీరు చెప్పాం, రేపు మాఘమాసం వచ్చేస్తుంది, వస్త్రాలు దొరకవు, టవల్ ఎన్నా పింక్ కలర్ వేసుకోవచ్చు. ఆడవాళ్ళు పింక్ కలర్ చున్నీలు, పింక్ కలర్ శారీస్ దొరికిన దాంతో దీక్ష అంటూ మొదలు పెట్టండి. ఇప్పుడు ఇవి శాశ్వతంగా ఉండిపోతాయమ్మా. మనం ఒకసారి తీసుకున్నామంటే జీవితం ఏమి పాడైపోయి మళ్ళీ మనం ఈ మాలలు తీసేసి పరివహనాన్ని పారు చేయక్కర్లేదు. స్టాండర్డ్ గా ఉండేటువంటివి క్రిస్టల్స్ తీసేసుకోండి. లేదు రుద్రాక్షలు, పంచముఖ రుద్రాక్ష, మీకు ఏ రుద్రాక్ష దొరుకుతుంది ఆ రుద్రాక్ష పర్మనెంట్ గా. ఎందుకంటే మనం చేయాలనిపించింది ఒక వారం రోజులు చేయొచ్చు, ఆదివారం టు ఆదివారం. ఆడవాళ్ళకి అంటే మరి మధ్యలో అడ్డొస్తుంది కదా, 21 రోజు 3 వారాలు సూర్య దీక్ష చేయొచ్చు. అలాగే చదువుకుంటున్న పిల్లలకి మాఘమాసం, రేపు వస్తున్నది మాఘమాసం, ఇది మహాకుంభమేళ సమయం. మాఘమాసంలోనే నడుస్తుంది, మాఘమాసం తర్వాత పూర్తవుతుంది. మనకి మాఘమాసం ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఉంది. అమావాస్య మహాశివరాత్రి 26, 27, 28 ఈ దీక్షలు ప్రారంభించుకోవచ్చు. మరి ఇది ఎవరేస్తారు? మాల ఎవరితో వేయించుకోవాలి? తల్లిదండ్రులతో వేయించేసుకోవచ్చు. తండ్రి కారకుడు సూర్యుడు. మీ ఇంట్లో మీ తండ్రి గారు, ఎవరింట్లో వాళ్ళు తల్లిదండ్రులు లేరు, తండ్రి లేడు, మామగారితో వేయించుకోవచ్చు. మామగారు కూడా లేరు, మీకు తండ్రి సమానులు, వయసులో పెద్దవాళ్ళు, మన అభివృద్ధిని కోరుకునేవాళ్ళు, మన మంచిని కాంక్షించేవారు, వాళ్ళతో వేయించుకోవచ్చు. లేదు దేవాలయంలో ఏ పౌరోహిత్యం సంధ్యావందనం చేసే ఏ పురోహితుడైనా కూడా మన మేలు కోరుకునేవాడు ఎవరైనా సరే ఈ మాల వాళ్ళతో వేయించుకోవచ్చు. ప్రత్యక్ష భగవానుడు సూర్యోదయ సమయంలో ఆదివారం ఉదయం మాలధారణ చేసుకుని శనివారంతో పూర్తవుతుంది. ఆదివారం ఆయనకి నివేదన చేసి మాల తీసేయాలంటే తీసేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. అంటే ఇక మనం అనునిత్యము కూడా సూర్యదీక్షలో ఉన్నాం. ఎందుకంటే ఆయన లేకుండా, ఆయన రాకుండా మన పని జరగదు. కాబట్టి ప్రతినిత్యము కూడా ఆయన 12 సంవత్సరాలు పుష్కరంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల సంధ్యావందనం చేసి పద్మాలను సమర్పణ చేశాడు. కాబట్టి పద్మావతిని వరంగా పొందాడు. అలా అందరి జీవితాల్లో లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే సూర్య ఉపాసనలు పెరగాలి, సూర్య ఆరాధనలు పెరగాలి. అంటే ఇప్పుడు నా నిత్యకృత్యం ఏంటంటే నిత్యాగ్నిహోత్రం సూర్యుడి ఆరాధనలో ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతిం ప్రాత సోమామృత రుద్రం హువేమ అనే మంత్రంతో ఆయనతో మాట్లాడుకోవచ్చమ్మా. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే హవిస్సులు ఇవ్వడం ద్వారా, అంటే అగ్ని ద్వారా ఆయనకి మనం ప్రసాదాన్ని ఇస్తాం, పరమాణాన్ని నివేదన చేస్తాం. ప్రాతర్ మిత్ర వరుణ అంటే మిత్ర వరుణులు, ప్రాతర్ అశ్వినిలు అంటే మళ్ళీ ఇద్దరు, అంటే రెండుగా కలిసి వచ్చిన వాళ్ళని అశ్వినిలు అంటారు. మనకి సూర్యోదయ అశ్విని దేవతలు అంటే ఇద్దరిని రెండుగా ఉన్న వాళ్ళని కలిసి వచ్చిన వాళ్ళని అశ్విని దేవతలు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, సాయంత్రం వస్తున్నటువంటి చంద్రుడు, వీళ్ళిద్దరు అశ్విని దేవతలు. అంటే సూర్యాస్తమయానికి చంద్రోదయానికి మధ్యలో నడుస్తున్న కాలాన్ని అశ్విని కాలం అంటారు. అశ్విని దేవతలు, తదాస్తు దేవతలు ఆ సంధి కాలంలో సంధ్యావందనం చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యోదయ సమయం మన సూర్యోదయం అవుతుంది, అక్కడ చంద్రాస్తమయం జరుగుతుంది, అది మనం ప్రాతకాలం. అలాగే సూర్యాస్తమయం, చంద్రోదయం ప్రాతకాలం. ఈ సమయాల్లో మనం సంధ్యావందనం చేయడం, సూర్య నమస్కారం చేయడం, అగ్నిహోత్రం చేయడం. వీలైంది మాల వేసుకున్నారు, నిత్యాగ్నిహోత్రం చేయగలిగితే చిన్న హోమగుండం పెట్టుకుని ఇంట్లో 16 ఆహుతులతో హోమం చేసుకోవచ్చు. కుదరలేదు ఏం పర్లా, ఓ 10 మంది కలిసాం మాల వేసుకున్నాం. మీ దేవాలయంలో అక్కడ యజ్ఞకుండం ఉంటుంది, ఆ పంతులు గారిని వీలైతే రోజు చేయమనొచ్చు, లేదు వారానికి ఆదివారం హోమం చేయించుకోవచ్చు. ఇవన్నీ
భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సౌలభ్యాలు ఇలాగే చెయ్యాలి కాదు, అవును ఎంత సార్. చేసుకుంటే అంత. కానీ అందరూ చెయ్యాలి. ఎందుకంటే రాబోతున్నది చాలా ప్రకృతి విలయతాండవం చేసేస్తుంది. ఓ. క్యాన్సర్స్, అనారోగ్య సమస్యలు చాలా అమ్మో. ఎక్కువైపోతున్నాయి. ఓ. కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువైపోతున్నాయి. లివర్ ప్రాబ్లమ్స్. వీటిలన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మనం అంటే నేను దీక్ష తీసుకోవడం కాదు, నేను దీక్ష తీసుకుని చేసే పనుల వల్ల పర్యావరణం రక్షింపబడుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, ఇది ధర్మం. సూర్యుడు ధర్మాన్ని అనుసరించిన వాళ్ళని రక్షిస్తాడు, ఆయన శక్తినిస్తాడు. అందుకని అందరూ కూడా సూర్య దీక్షలు పెదలు. నేను ఈ మాఘమాసంలో కొవ్వూరులో ఉంటున్నాను, మహాసౌర యాగం చేస్తున్నాను, అక్కడ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చెయ్యాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి నా చేతుల మీదుగా దీక్షలు తీసుకోవాలనుకుంటే రావచ్చు. అలాగే తూర్పుగోదావరి అనపర్తి గ్రామంలో నా మహాసౌర యాగం నా తల్లిదండ్రుల చేతుల మీదుగా జరుగుతుంది 30 రోజుల పాటు. అద్భుతంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవచ్చు, లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల చేతుల మీదుగా మాల వేసుకోవచ్చు. అనపర్తి చుట్టుపక్కల లేదా ఎక్కడి నుంచి అయినా రావాలనుకున్న వాళ్ళు కొవ్వూరు వచ్చి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు, లేదా అనపర్తి వెళ్ళి పొందొచ్చు. అమలాపురం దగ్గర విలసవెల్లి అనే గ్రామంలో కూడా మహాసౌరయాగం జరుగుతుంది 30 రోజులు. విజయవాడ దగ్గర గన్నవరం నుంచి లోపలికి చెక్కవరం అనే గ్రామంలో కూడా సూర్య దేవాలయం ఉంది. అలాగే మనకి సూర్యాపేటలో కూడా సూర్య దేవాలయం. ఎక్కడెక్కడ సూర్య దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఈ దీక్ష ధారణలు ప్రారంభించాలి. యజ్ఞం యాగాది క్రతువులు జరగాలి. అప్పుడు మనం చేసేటువంటి పుణ్యకార్యాలు ప్రపంచానికి శక్తినిస్తాయి. అందరూ కూడా ప్రత్యక్ష భగవానైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం ద్వారా కుబేరుడి అనుగ్రహాన్ని పొందొచ్చు. వెంకటేశ్వర స్వామి చేసింది ఇదే. సార్ నిజంగా అసలు చాలా అద్భుతంగా చెప్పారు. ఎక్కడ వెంకటేశ్వర స్వామి కుబేరుణ్ణి అప్పు ఎందుకు తెచ్చాడు, అసలు అంటే తేవడానికి కూడా ఒక అర్హత ఉండాలి అనే విషయం అంటే ఇప్పటివరకు ఇప్పుడు నేనైతే ఎప్పుడూ ఆలోచించలేదు సార్, నాలాంటి వాళ్ళకి తట్టుండదు. కానీ నిజంగా చాలా అద్భుతంగా వివరించారు. అలాగే సూర్య దీక్షలు తీసుకోమని నిజంగానే ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే నిజంగానే ఇది అందరూ ఫాలో అవ్వాలి కదా అని మనసుకి పూర్వ వైభవం అమ్మా ఇదంతా. మనం చెప్పింది కదా పూర్వ వైభవమే. భారతదేశం అంతా కూడా పూర్వం సూర్య ఆరాధనలే ఉండే. మనకి ఇది ఫ్యాక్ట్, ప్రత్యక్షంగా కనిపించేటువంటి భగవంతుడు. ఆయన భగవంతుడు కాదు, ఒక నక్షత్రం, ఒక స్టార్. మనం ఏమనుకున్నా సరే ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం అనేది వాస్తవం. సన్, సోలార్ ఎనర్జీ, సన్ ప్రాణశక్తికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ లైఫ్, సోర్స్ ఆఫ్ లైట్, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్ని సూర్యుడే. అందుకని సూర్యుడిని ఆరాధించడం వల్ల, అనుసరించడం వల్ల లేదు ఇవన్నీ ఆరాధనలు అనుసరణలు మాకు నచ్చవు. థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ చూపించడం, కృతజ్ఞత నేను అర్ఘ్యంతో చూపిస్తా. నేను హోమగుండం పెట్టుకుని హవిస్ ఇవ్వడం ద్వారా ఆ గో ఘృతాన్ని హోమగుండంలో ఇవ్వడం ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు ఎలా వీలైతే అలా థ్యాంక్స్ చెప్పండి. ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ఇలాగే చెప్పాలి. ఫ్లవర్ బొకే ఇవ్వక్కర్లేదు, ఫ్రూట్స్ ఇవ్వక్కర్లేదు. అది వీలుని బట్టి ఎవరికి ఏది తోస్తే